రాష్ట్రాల్లో రైతులు పత్తిని వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. అయితే ఖరీఫ్ పత్తి విత్తేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు ఎరువులు సేకరించుకొని పెట్టుకున్నారు. సాధారణంగా పత్తిని జూలై 15 వరకు సాగు చేసుకోవచ్చు. తర్వాత సాగు చేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పత్తి సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు కడప జిల్లా వేంపల్లి వ్యవసాయ అధికారి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే పంట కాలం దాదాపు 7 నుండి 8 నెలలు ఉంటుంది కాబట్టి జూలై 20 వరకు విత్తుకోవచ్చు. వర్షాధారంగా జూలై 20 తర్వాత ప్రత్తిని విత్తితే దిగుబడులు తగ్గుతాయి. అయితే విత్తే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు ఏ సమయంలో వెయ్యాలో తెలియచేస్తున్నారు కడప జిల్లా వేంపల్లి వ్యవసాయ అధికారి బాలగంగాధర్ రెడ్డి. పత్తి రైతులు ఆరంభించే ముందు ఫస్ట్ మనము లోతైన దుక్కులు దున్నుకోవాలి. తర్వాత 3 దపాలు గొర్రుతో బాగా దుక్కి చేసుకున్నాక భూమి బాగా సదరం అయిన తర్వాత మనము నెక్స్ట్ విత్తనం వేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. విత్తనం వేసేదానికి విత్తనం వచ్చేసి మోతాదు మామూలుగా బీటీ పత్తి వచ్చేసి 0.8 కేజీలు ఎకరానికి వాడాలి. ఈ బీటీ పత్తి విత్తనాలు అనేది వ్యవసాయ శాఖ ద్వారా ధృవీకరించబడిన విత్తనాలనే మనము వాడాలి రైతులు. ఆ బీటీ పత్తి విత్తనాల యొక్క ప్యాకెట్లో నాన్ బీటీ పత్తి విత్తనాలు లేదా రెఫ్యూజీ విత్తనాలు అంటారు దాన్ని. అవి ఖచ్చితంగా రైతులు ఏం చేస్తుంటారంటే అవి తీసుకొని ప్యాకెట్లో ఉండే విత్తనాలు సైడ్ పారేస్తారు, ఏం అవసరం లేదని. చాలామంది అది పొరపాటు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఎందుకు వేయడం జరుగుతుందంటే గులాబీ రంగు పురుగు అనేది ఈ బీటీ మీద రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోకుండా ఉండే విధానికి ఇది ముఖ్యమైన శాస్త్రవేత్తలు మనకు సూచించినారు. కావున ప్రతి ఒక్కరూ బీటీ విత్తనాల్లో నాన్ బీటీ విత్తనాలు కూడా విత్తనం వేసేటప్పుడు 5-6 వర్షాలు లేదా బార్డర్గా వేసుకోవాలి. రెండోది విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి వచ్చేసి ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు 1 కేజీకి చేయాలి. లేదా గోచో 600 FS 5 ml 1 కేజీ విత్తనానికి చేయాలి. తర్వాత వేసిన 3 రోజులకు పిండి మితాలిన్ 1 లీటర్ ఎకరా నీటికి పిచికారీ చేసుకోవాలి కలుపు నివారణకు. తర్వాత 20 రోజులకు మరియు 45 రోజులకు ఒకసారి ఇంటర్ కల్టివేషన్ చేయాలి. తర్వాత ఎరువుల యాజమాన్యంలో ముఖ్యంగా యూరియా వచ్చేసి 170 కేజీలు, డిఏపి వచ్చేసి 70 కేజీలు మరియు ఎంఓపి వచ్చేసి 53 కేజీలు 1 ఎకరానికి అవసరం పడుతుంది. ఇది భాస్వరము పొటాషియం వచ్చేసి బేసల్గానే మొత్తం వేసుకోవాలి. నత్రజని వచ్చేసి 25% వేసుకోవాలి ఫస్ట్. తర్వాత 45 రోజులకు వచ్చేసి నత్రజని 50% వేసుకోవచ్చు. మళ్ళీ 75 రోజుల తర్వాత వచ్చేసి నత్రజని మిగిలిన 25% వేసుకోవచ్చు. పుష్పించే దశలో మరియు కాయ ఎదుగుదల సమయంలో మెగ్నీషియం సల్ఫేటు 10 గ్రాములు 1 లీటర్ నీటికి మరియు 19 10 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసినట్లయితే మొక్క యొక్క ఎదుగుదల అనేది కనిపిస్తుంది. దీంతో పాటు పూత దశ మరి కాయ ఏమన్నా చిన్నగా ఉన్నా కానీ రాలిపోతున్నా కానీ ఆ దశలో బోరాన్ అనేది మనం స్ప్రే చేసుకోవాలి. బోరాన్ 20% ఎస్సీ వచ్చేసి 1 to 2 grams per లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పిందె రాలడం కానీ కాయ అభివృద్ధి కానీ బాగా జరగడం జరుగుతుంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశ నుండి వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, తెగుళ్లతో పాటు గులాబీ రంగు పురుగులు పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. కాబట్టి ఇవి ఆశించకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఆశించిన తర్వాత నివారించే సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ అధికారి తెలియచేస్తున్నారు. నీటి యాజమాన్యం అనేది స్క్వేర్స్ కానీ పుష్పించే దశలో కానీ కాయ అభివృద్ధి దశలో కానీ నీరు
ఉండేటట్టుగా చూసుకోవాలి. పత్తి వేసే సమయం వచ్చేసి మామూలుగా శాస్త్రీయంగా పాటించాల్సింది ఏంటంటే జూన్ జూలైలో వేసుకోవాలి. అందరూ ఒకే దఫా వేసుకోవాలి. కొద్దిగా వేసవిలో ఎక్కువ వేసుకోవడం వల్ల ఎక్కువ ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువ ఉంటుంది. అది కొద్దిగా మార్చుకోవాలి పద్ధతి. ఈ చీడపీడల్లో ముఖ్యంగా మనకు రసం పీల్చే పురుగులు అంటే పెనుబంక మరియు రెక్కల పురుగులు, అఫిడ్స్ ఇవన్నీ ఉంటాయి. తెల్లదోమ, వీటి ఉధృతిని తగ్గించాలంటే ఫస్ట్ నీమాయిల్ 0.03% 3 ml పర్ లీటర్ నీటికి పిచికారీ చేయాలి. మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 3 ml పర్ లీటర్ స్ప్రే చేయాలి. తర్వాత అది లేదా థయోమిథాక్సిమ్ 0.2 grams పర్ లీటర్ నీటికి పిచికారీ చేయాలి. లేదా డయోఫెన్తురాన్ 1.2 grams పర్ లీటర్ నీటికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులకు మనము ట్రాపులు, స్టిక్కీ ట్రాప్స్ ఉంటారు. ఎల్లో, వైట్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి. అవి ఎకరాకు 4 నుంచి 5 అట్లా పెట్టుకుంటే కొద్ది ఉధృతి తగ్గించవచ్చు. ముఖ్యంగా పత్తిలో వచ్చేసి ఎండు తెగులు ఎక్కువ ఉంటుంది, మరియు మచ్చ తెగులు ఉంటుంది, బ్యాక్టీరియా తెగులు ఉంటాయి. ఈ ఎండు తెగులకు వచ్చేసి కార్బండిజము 1 gram పర్ లీటర్ నీటికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అది వేరు మొదల్లో పిచికారీ చేసినట్లయితే కొద్ది కంట్రోల్ చేయొచ్చు మనము. అదేవిధంగా బ్యాక్టీరియల్ విల్ట్కనైతే బ్లైటాక్స్ 3 grams పర్ లీటర్ నీటిలో స్ప్రే చేస్తే నివారణ అవుతుంది. ముఖ్యంగా ఇంకోటి పత్తిలో ఏంటంటే గులాబీ రంగు పురుగు అనేది కొద్ది ఎక్కువ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ ఉధృతి ఎక్కువ ఉంది. చిన్న పురుగు గుడ్డులోంచి పగిలి ఈ యొక్క కాయ అభివృద్ధి దశలో స్లోగా బయటకు వచ్చినప్పుడు పోయి మెల్లగా ఒక చిన్న సన్న రంధ్రం వేసి లోపలికి వెళ్ళిపోతుంది. కాయ కొద్దిగా డెవలప్ అయిన తర్వాత ఆ రంధ్రం బూడిపోతుంది. అంటే ఈ కాయలోకి లోపలికి పోయిన పురుగు కూడా మనం రైతు కనుక్కోలేము. అందుకు దీన్ని స్టార్టింగ్ నుంచి బాగా అబ్జర్వ్ చేయాలి. డెల్టా ఫిరోమోన్ ట్రాప్స్ 4 నుంచి 6 ఎకరాకు పెట్టాలి. లేదా ఎమామెక్టింగ్ బెంజోయేట్ 0.4 grams పర్ లీటర్ నీటికి పిచికారీ చేయాలి.